రెన్కో చాట్స్ అని పెట్టడం, రెన్కో చాట్స్, ఆల్గోస్, వీటి వెనక పరిగెత్తున్నారండి. ఈజీ మనీ కోసం ట్రై చేస్తున్నారు. ఆ రెన్కోలు అయితే ఒక గ్రీన్ క్యాండిల్ పడిద్ది, ఇంకో వరుసగా గ్రీన్ క్యాండిల్ పడుతూ ఉంటాయి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనం ఈ వీడియోలో మార్కెట్ హెల్ప్ చేసాం కదా. ఒకసారి ఈ వీడియో చూసే ముందు ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం కదా, మార్కెట్లో మనీ కోసం కాదు నాలెడ్జ్ కోసం చూడండి అనేసి. మళ్ళీ కూడా అదే చెప్తున్నా అండి. ఈ వీడియో ఎందుకు చూడమంటున్నాం, పాత వీడియోస్ ఎందుకు చూడమంటున్నాం అంటే, నాలెడ్జ్ బిల్డ్ అవ్వాలంటే పాత వీడియోలే ఇంపార్టెంట్. ఏదో ఈ వీడియో చూసేసి రేపు రేట్ చేసామా అంటే మార్కెట్లో వర్క్ అవ్వదు. మార్కెట్లో కావాల్సింది పర్ఫెక్షన్ అనమాట. నా అనాలిసిస్ మీరు వాడుకోవటం కాదు, తను ఎలా అనాలిసిస్ చేస్తున్నాడు, మనకు అది ఏమన్నా యూజ్ అవుతాయా అనేది చూసుకున్నాం అనుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. కానీ జస్ట్ ఏదో వీడియో చూసేసి ట్రేడ్ చేసేసి మనీ వచ్చాయా లేదా మనీ పోయాయా అని ఆనందపడటం బాధపడటం కాదు, క్లారిటీ తెచ్చుకోవాలి. అనాలిసిస్ వీడియోలు అందుకు యూజ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? ఓకే, మార్కెట్లో ఇవాళ ఏం జరిగింది అనేది చూద్దాం. ఓకే, ఆ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్ పెరగడానికే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, బై ఎంట్రీలే ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. అంటే కాల్ సైడే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఆప్షన్ బయర్స్ మార్కెట్ పెరగడానికి ఛాన్స్ ఉందని అనుకుంటున్నాం కాబట్టి మనం బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం. అంటే మీ సెటప్ ప్రకారం మీరు ఎంట్రీ ఉండాలి, కానీ బై సైడ్ అనగానే ఓపెన్ అవ్వగానే బై చేయటం కాదండి. గుర్తుపెట్టుకోండి, బై అంటే ఓపెన్ అవ్వగానే బై చేయటం, సెల్ అనగానే ఓపెన్ అవ్వగానే సెల్ చేయటం కాదు. దానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. మార్కెట్లో ఎంట్రీ తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా అయినా ఉండొచ్చండి రూల్స్ అనేవి. ఒకళ్ళు రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఓకేనా, ఒకళ్ళు రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకుంటే ఒకళ్ళు ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకుంటారండి. ఓకేనా, ఒక పెద్ద క్యాండిల్ పడిందని ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి ఒకళ్ళు. అలా ఎవరి వ్యూ వాళ్ళకు ఉంటుంది మార్కెట్లో, ఎవరి ఎంట్రీ సెటప్ వాళ్ళకు ఉంటుంది. అలా ఒక ఎంట్రీ సెటప్ అనేది ఉండాలి మార్కెట్లో ఖచ్చితంగా. పెరిగిద్ది అనగానే మీరు వచ్చేసి బై చేయటం కాదు, మార్కెట్లో వచ్చేసి ఏదో ఒకటి బై చేయటం కాదు. పెరిగిద్దని మనకు తెలిసినప్పుడు ఎక్కడ బై చేయాలి, మన స్టాప్ లాస్ ఎంత ఇవ్వగలం అనేది చూసుకొని ఎంట్రీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇలా అయితేనే మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు. కానీ జస్ట్ వచ్చేసి బై చెప్పారు కదా అని బై చేయటం, సెల్ చెప్పారు కదా సెల్ చేయటం చేశారనుకోండి, ఇవాళ రావచ్చు ప్రాఫిట్, రేపు పోతాయి అనమాట. అందుకని అలా కాకుండా ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అనాలిసిస్ని యూజ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం, ఎంట్రీ లాజిక్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా కొన్ని చెప్తూనే ఉన్నాం కదా, అలానే అనమాట. ఇక్కడ గమనించండి, 24,000 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రెసిస్టెన్స్ జోన్ అని. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కదా, ఇలా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. మీ మైండ్ సెట్కి సూటబుల్ అయింది అనుకో ఎంట్రీ తీసుకోవచ్చు. ఎక్కడ బ్రేక్ అయింది, ఈ గ్రీన్ క్యాండిల్లో బ్రేక్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టచ్చు, క్యాండిల్ కింద పెట్టచ్చు, లేదా ఇక్కడ స్వింగ్ కింద పెట్టాల్సి ఉంటుంది. అలా మీ మైండ్ సెట్కి మీ రిస్క్ ఎంత ఇవ్వగలరు, మీ మైండ్ సెట్కి ఏ సూటబుల్ అయితే అది తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, మీరు అంత ఇవ్వలేరు రిస్క్ అనుకున్నారు అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ రీటెస్ట్ అయింది కదా, ఇక్కడ కూడా గమనించండి, కరెక్ట్ సపోర్ట్ జోన్ దగ్గర రాగానే ఇక్కడ బై చేశారనుకోండి, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ దీని కింద పెట్టవచ్చు అనమాట. అలా కూడా తీసుకోవచ్చు అండి. లేదా ఇక్కడ గమనించండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి లో అప్ సైడ్ వచ్చింది కదా, ఇక్కడ బ్రేక్ అయింది, ఒక ఏబీసీ ప్యాటర్నే కదా, ట్రెండ్ బ్రేక్అవుట్ అనమాట. ఒక చిన్న ట్రెండ్ లాగా ట్రెండ్ క్రాస్ అయింది కాబట్టి ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే దీని కింద స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది. అలా మీ మైండ్ సెట్కి ఏ సూటబుల్ అయితే ఆ ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఇలానే పర్ఫెక్ట్ ఇలానే ఎంట్రీ తీసుకోవాలని రూల్ ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళనమాట ఎంట్రీలో. కానీ మనకేం తెలియాలి, ట్రెండ్ గురించి ఐడియా ఉండాలండి. అంటే మార్కెట్ ఇవాళ పెరిగిద్దా తగ్గిద్దా, లేదా ఒక రేంజ్లో ఉండడానికి ఛాన్స్ ఉందా, ఒక రేంజ్లో ఉంటే ఎలా మార్కెట్ని అర్థం చేసుకోవాలి అనేది మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. మార్కెట్ పెరిగిద్ది అనిపించింది అనుకోండి, ఎలాంటి ఎంట్రీలు తీసుకోవాలి, మార్కెట్ పడిద్ది అనిపిస్తుంది అనుకోండి, ఎలాంటి ఎంట్రీలు తీసుకుంటే మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది అనేది చూసుకోవాలి. ఓకే, మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, 24,000 క్రాస్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది, 24,196 అండి. 24,196 ఉంది. ఓకేనా, ఈ రెసిస్టెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే డైలీ క్యాండిల్స్ చూసేటప్పుడు చూపిస్తాను, పాత్ బాగా వర్క్ అయింది ఇక్కడ, అందుకని అది మనం కొంచెం ఇంపార్టెంట్గా డ్రా చేసుకున్నాం. ఇది ఎలా అయితే డ్రా చేసాం, 23,868 ఈ జోన్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలానే ఇది కూడా డ్రా చేయడం జరిగింది. ఓకే, మ్యాక్సిమం ఎంట్రీలు అయితే మనకు అయ్యే వచ్చండి. ఓకే, రెసిస్టెన్స్ జోన్ దగ్గర రాగానే చూడండి, మార్కెట్లో ఒక డిఫరెంట్ సినారియో అయితే కనిపించింది మనకి. ఇక్కడ గమనించండి, ఇంతవరకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి లో అయింది, అప్ సైడ్ వెళ్ళి లో అయింది, అప్ సైడ్ వెళ్ళింది, అలా స్లోగా వెళ్తుంది, కొంచెం ఫాస్ట్ వెళ్తుంది, స్లో వెళ్తుంది, కానీ అప్ సైడే వెళ్తుంది. కానీ ఇక్కడ గమనించండి, ప్రైస్ అనేది ఆగింది. ఓకేనా, మనకు అర్థమైంది, మన రెసిస్టెన్స్ జోన్లోకి వచ్చింది, ప్రైస్ ఫాల్ అవడానికి కొంచెం ఛాన్స్ ఉంది, రీట్రేస్మెంట్ రావడానికి ఛాన్స్ ఉందని అర్థమైంది కదా, మార్కెట్ అనేది ఫాల్ అయిందండి లైట్గా. అంతేగాని మన సెల్ ఎంట్రీలు తీసుకోమని కాదు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, కాకపోతే మనం అయితే రికమెండ్ చేయం.
ఎందుకంటే మనం ట్రెండ్తో పాటు ఉండడానికి ట్రై చేస్తాం. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రం సెల్ ఎంట్రీలు అలాంటి ప్లాన్ చేయగలం, కానీ డైరెక్ట్ వచ్చేసి ఎంట్రీలు తీసుకోవడానికి అయితే కుదరదు. అంటే ఒక బిగినర్ అయితే డైరెక్ట్ వచ్చేసి ట్రెండ్కి ఆపోజిట్లో ఎంట్రీలు సెల్ ఎంట్రీలు ప్లాన్ చేయడానికి అయితే కుదరదండి. ఓకేనా, ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే మీరు సెల్ ఎంట్రీలు ప్లాన్ చేయగలరు. మ్యాక్సిమం ట్రెండ్తో పాటు ఉంటేనే మన ప్రాఫిటబిలిటీ బెటర్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ మధ్య నేను కొద్దిగా గమనిస్తున్నాను, ట్రేడర్స్ అందరూ కూడా ఈ క్యాండిస్టిక్స్ అర్థం అవ్వట్లేదు అనేసి, ప్రైజ్ యాక్షన్ అర్థం అవ్వట్లేదు అనేసి ఏవో చేస్తున్నారు. ఎలాగంటే రెన్కో చార్ట్స్ అని పెట్టడం, రెన్కో చార్ట్స్, ఆల్గోస్, వీటి వెనక పరిగెత్తున్నారండి. ఈజీ మనీ కోసం ట్రై చేస్తున్నారు. ఆ రెన్కోలు అయితే ఒక గ్రీన్ క్యాండిల్ పడిద్ది, ఇంక వరుసగా గ్రీన్ క్యాండిల్ పడుతూ ఉంటాయి. రెడ్ క్యాండిల్ పడదు అనుకో, రెడ్ క్యాండిల్ వరుసగా పడుతూ ఉంటాయి. ఇలా చేయటం అంటే గ్రీన్ పడగానే బై చేసుకొని ఇంకా కూర్చోవటం అలా అనుకుంటున్నారండి మార్కెట్ అంటే. అసలు మార్కెట్ అంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. మార్కెట్ అంటేనే సైకాలజీ అని చెప్పుకున్నాం. దీంట్లో మీకు సైకాలజీ ఎలా బిల్డ్ అయ్యిద్ది? బిల్డ్ అవుతుంది. మార్కెట్లో కావాల్సిందే సైకాలజీ. సైకాలజీ బిల్డ్ అవ్వాలంటే కష్టపడాల్సిందే, అంతేకాని ఏవో ఈజీ మనీ కోసం ట్రై చేస్తున్నారు చాలామంది. మార్కెట్లో ఈజీ మనీ రావండి, గుర్తుపెట్టుకోండి. ఈజీ మనీ అనే మార్కెట్లో రావు. సంవత్సరాల తరబడి స్ట్రాటజీ చేస్తేనే మార్కెట్ డైనమిక్ మారిపోయి ఆ స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు. అలాంటిది చార్ట్స్ మార్చినంత మాత్రాన మీకు మనీ వస్తుంది అనుకున్నారు అనుకోండి, అది చాలా పొరపాటు అయింది. ఓకే, ఈ మధ్య అయితే మన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారండి, ఏమనేసి రెన్కో చార్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద స్ట్రాటజీస్ చేస్తున్నారు, అవి వర్క్ అవుతాయా అనేసి అడుగుతున్నారు. ఓకేనా, మార్కెట్లో స్ట్రాటజీలు అనేవే వర్క్ అవ్వండి. ఎందుకంటే మార్కెట్ డైనమిక్ మారిపోతూ ఉంటుంది. స్ట్రాటజీలు ఎలా వర్క్ అవుతాయి? ఇక్కడ మనం రిస్క్ను కంట్రోల్ చేయటం, ఎమోషన్ కంట్రోల్ చేయడానికి మాత్రమే స్ట్రాటజీస్ అనేవి యూజ్ అవుతాయి. మనీ సంపాదించలేము, గుర్తుపెట్టుకొని. మార్కెట్లో లాంగ్ రన్లో సస్టైన్ అవ్వాలంటే స్ట్రాటజీలు కాదు కావాల్సింది, మార్కెట్ అండర్స్టాండింగ్ కావాలి. మార్కెట్ ఎటు డైరెక్షన్ చేయాలనుకుంటుంది, బయర్ సెల్లర్ మైండ్ సెట్ ఎలా ఉంది అని అర్థం చేసుకున్నప్పుడే మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు. కానీ ఏవో రెన్కో చార్ట్స్ అని 1 lakh స్ట్రాటజీ ఫ్రీగా చెప్తున్నాం అనేసి అని అలాంటివి చూస్తున్నారండి. అసలు స్ట్రాటజీలే ఉండవండి మార్కెట్లో. కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే స్ట్రాటజీలు అనేవి అసలు ఉండవు మార్కెట్లో. మీరే చూడండి, ఓకే స్ట్రాటజీ ఉందని అనుకుందాం, ఒకవేళ ఉంది, సరే నేను రాంగ్ అయ్యా, నేను రాంగు, సరే స్ట్రాటజీ ఉంది, అందరికి ఎందుకు ప్రాఫిట్స్ రావట్లేదు? మరి ప్రాఫిట్స్ ఎందుకు రావట్లేదు? ఓకేనా, 90 to 95% ఎందుకు లాసెస్లో ఉన్నారు? ఆలోచించాలండి మీరే. ఎటు ఆలోచిస్తున్నారు? మార్కెట్లో ఎటు ఆలోచిస్తున్నారు? ఈజీ మనీ కోసం ఆలోచిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈజీ మనీ కోసం ఆలోచిస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు. మార్కెట్లో ఈజీ మనీ రావు, ఎప్పటికీ రావండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం కష్టపడితేనే మార్కెట్లో రాగలం. సరే ఈజీ మనీ వస్తాయని అనుకుందాం, ఓకే నేను రాంగ్, ఈజీ మనీ వస్తాయని అనుకుందాం. మరి మీరు యూట్యూబ్ ఎందుకు చూస్తున్నారు? ఈజీ మనీ వస్తే అసలు యూట్యూబ్ చూడాల్సిన అవసరం ఏంది ఎవరికైనా? గుర్తుపెట్టుకోండి, రావండి. ఈజీ మనీ కోసం చూడొద్దు, కష్టపడండి, సైకాలజీ బిల్డ్ చేసుకోండి. మార్కెట్ని చూడండి డైలీ, మార్కెట్ అర్థం చేసుకోండి, ఏం జరుగుతుంది మార్కెట్లో, ఎందుకు పెరుగుతుంది ప్రైస్, ఎందుకు తగ్గుతుంది. న్యూస్లు కాదండి కనుక్కోవాల్సింది. ట్రేడింగ్ చేయాలంటే కావాల్సింది న్యూస్లు కాదు, ప్రైస్ అండర్స్టాండింగ్ రావాలి. ప్రైస్లో ఎందుకు ఇలా జరిగింది, ఇక్కడ గమనించండి, ప్రైస్ ఇంత ఫాస్ట్గా వచ్చింది, ఇక్కడ ఎందుకు స్లో అయింది అని ఆలోచించగలిగే మైండ్ సెట్ రావాలి. అప్పుడు మాత్రం మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వగలరు. కానీ ఏవో రెన్కో చార్ట్స్ అని, ఆల్గోస్ అని, ఏవో మీకు నచ్చినవి ఏవో చూసారనుకోండి, మీరు ఎప్పటికీ మార్కెట్లో అక్కడే ఉండిపోతారు, ముందుకు రాలేరు. అసలు ముందు మీరు బయటికి రావాలి, ఒక సర్కిల్లో నుంచి బయటికి రావాలి. ఈ సర్కిల్లో నుంచి బయటికి వస్తేనే మీరు మార్కెట్లో సక్సెస్ అవ్వగలరు. ఎప్పుడు కంఫర్ట్ జోన్, ఒక సర్కిల్ తీసుకొని కంఫర్ట్ జోన్లో ఉండిపోయారు అనుకోండి, ఎప్పటికీ మీకు మార్కెట్ కనపడదండి. ఏవేవో చూస్తున్నారు యూట్యూబ్లో, నేను గమనిస్తున్నా, ఇలాంటివన్నీ రావు. మార్కెట్లో డబ్బులు రావండి, వాళ్ళకు వస్తాయి ఆ కోర్సులు అమ్ముకునే వాళ్ళకి. ఆల్గోస్ అని వస్తున్నాయి, చాలా మంది ఆల్గోస్ అని వస్తున్నాయి, స్ట్రాటజీలు అని వస్తున్నాయి. చాట్లు మారిస్తే వెనక జరిగే సైకాలజీ మారిద్దా అండి? గుర్తుపెట్టుకుని మారదు. సైకాలజీ నడుస్తుంది. చార్ట్స్ మారేది, కలర్స్ మారుతాయి అంతే, అంతేగాని గేమ్ మారదు. వెనక జరిగే గేమ్ అదే ఉంటుంది, మీకు కనపడదు అంతే. ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం, క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది కదా గ్రౌండ్లో, రియల్ గ్రౌండ్లో క్రికెట్ అనేది జరుగుతూ ఉంటుంది, గేమ్ జరుగుతూ ఉంది. ఓకేనా, మీరు ఇక్కడ టీవీలో చూస్తున్నారు అనుకోండి, మీ టీవీ ఖరాబ్ అయింది అనుకోండి, ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆగిపోయిద్దా? ఆగదు కదా. అలానే మీరు చాట్లు మార్చినంత మాత్రాన మార్కెట్ వర్క్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మీరు చాట్లు మారిస్తే మార్కెట్ మీకు వర్క్ అవ్వదు, వెనక జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది, ముందు మీకు కనపడదు అంతే. ఓకేనా, టీవీ పాడైంది అనేసి వెనక మ్యాచ్ కూడా ఆగిపోయింది అనుకుంటే అది ఎవరి పొరపాటు? మీ పొరపాటే. అలా మార్కెట్లో అలాంటివన్నీ మేము వర్క్ అవ్వు. ఎలా జరుగుతుంది గేమ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, వెనక జరిగే సైకాలజీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
అప్పుడు మాత్రమే మీరు మార్కెట్లో ముందుకు రాగలరు. లేదనుకోండి ఎప్పటికీ టీవీ పాడింది కదా మ్యాచ్ ఆగిపోయిందని అనుకుంటారు మీరు. అంటే ఎప్పటికీ ఆ చాట్ అయ్యో పనికిరాని చాట్లోనే ఎతుకుతూ ఉంటారు మార్కెట్ని. అది ఎప్పటికీ మీకు వర్క్ అవ్వదు మార్కెట్. ఓకే, నేను ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏం జరుగుతుంది, ఎందుకు బై చేస్తున్నారు, ఎందుకు సెల్ చేస్తున్నారు వాళ్ళు అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక బేసిక్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి, కానీ ఈజీ మనీ కోసం చూడొద్దండి. అది ఒక్కటైతే చెప్తా. ఓకే, మనం రేపు అనాలిసిస్ పోదామా? మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం మొదటి వీడియోలో. ఇక్కడ చూడండి సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ బయర్స్ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ బయర్ ఒక్కడే ఉన్నాడు, సెల్లర్స్ అయిపోయారని చెప్పుకున్నాం కదా. అందుకే మనం మార్కెట్ బుల్లిష్గా చూసా అని చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. మార్కెట్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది. అంటే రీట్రేస్మెంట్ ఎక్కడ తీసుకుంది, ఫాల్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ ఎక్కడ పాయింట్ ఇదే కదా, ఈ పాయింట్ కదా, ఇదే అనమాట. అంటే ఇవాళ హై అదే, కరెక్ట్గా హై దగ్గర రిజెక్షన్ వచ్చింది చూడండి. ఓకేనా? అందుకే మార్కెట్ అనేది రిజెక్ట్ అవ్వడం జరిగిందండి. కరెక్ట్గా ఇక్కడే ఈ లెవెల్లోనే జరిగింది కాబట్టి పోయినసారి కూడా. అందుకే ఇప్పుడు కూడా కొంచెం చిన్న రిజెక్షన్ అయితే వచ్చింది. అంత మాత్రం ట్రెండ్ మారిపోయిద్దా, ఇక్కడ నుంచి ఫాలో అయిద్దా మార్కెట్? ఫాలో అవుదండి, గుర్తుపెట్టుకొని. అలా మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉండదు. కాకపోతే రీట్రేస్మెంట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. లో అయ్యి అప్ సైడ్ వెళ్ళిద్ది అనమాట. లో అయ్యి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. అది ఎలా ఏంటి అనేది మనం 5 minutesలో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ గమనించిన ఏం జరిగింది ఇవాళ. ఆల్రెడీ మనం చెప్పుకుందాం మార్కెట్ అయితే బుల్లిష్ ఉంది, ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సే ఉంది. బై సైడే ప్లాన్ చేసుకున్నాం కదా మనం. ఓకే, మార్కెట్ అయితే మంచిగా అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. మరి ఇక్కడ గమనించండి పైన చూడండి, ఇవాళ డైలీ క్యాండిల్లో చిన్న రిజెక్షన్ అనేది కనిపించింది, చిన్న విక్ అనేది కనిపించింది. ఓకేనా? అంటే హైలో క్లోజ్ అవ్వకుండా కొంచెం డౌన్లో క్లోజ్ అయింది. కాబట్టి మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఆ పాయింట్లో లైట్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి మనం ఈసారి హైలోకి వచ్చినప్పుడు లైట్ ఈ జోన్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉందాం. 24,200 దగ్గర ఆ రేంజ్లో కొంచెం అలర్ట్గా ఉందాం. అది 5 minutesలో క్లియర్గా మాట్లాడుకుందాం ఉండండి. ఓకే, మన ఇవాళ జరిగిందని ఇంకొంచెం డీప్గా అనాలిసిస్ చేద్దామండి. ఇక్కడ గమనించండి ఏం జరిగింది. మార్కెట్ ఇక్కడ ఈ రేంజ్ వరకు గమనించండి. ఓకేనా? ఇక్కడ గమనించండి అగ్రెసివ్గా ఉన్నారు బయర్స్, బాగా మంచిగా ఫాస్ట్ బయింగ్ అనేది జరిగింది. ఓకేనా? అగ్రెసివ్ బయింగ్ ఉంది. ఇక్కడ చూడండి కొంచెం స్లో డౌన్ అయ్యారు అనమాట. అంటే ఇక్కడ బయర్స్ స్లో ఉన్నారు, కొద్దిగా లైట్గా తగ్గారు. అంటే ఈ రేంజ్లో కొంచెం బయింగ్ అనేది తక్కువ ఉంది. ఇక్కడ చూడండి ఆగిపోయారు, బయర్స్ సెల్లర్స్ ఇద్దరు యాక్టివ్ అయ్యారు మార్కెట్లో. ఇక్కడ గమనించండి మార్కెట్ ఫాలో వచ్చింది. ఇంత లాస్ట్ ట్రేడింగ్ రోజు కానీ ఈ రోజు కానీ మనకి ఇంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించిందా? ఇక్కడ వరకు, దీనికి ముందు రోజు ఇవ్వాలన్నమాట, కనిపించిందా? మనకు కనిపించలేదండి. అంటే బయర్స్ ప్రైస్ తీసుకొని వస్తూనే ఉన్నారు పైకి. సెల్లర్స్ యాక్టివ్ ఎక్కడ అయ్యారు? ఇక్కడే అయ్యారండి, ఈ జోన్లోనే అయ్యారు. కాబట్టి మనం ఈ జోన్ కొంచెం వ్యాలిడ్గా చూద్దాం. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే అంటే ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు కాబట్టి నిన్న లేరు, అంటే దీనికి ముందు రోజు ట్రేడింగ్లో లేరు, ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పుడే కదా యాక్టివ్ అయ్యారు. సెల్లర్స్ ఎక్కడ యాక్టివ్ అయ్యారు? ఇక్కడే. కాబట్టి కొంచెం మనం అలర్ట్గా ఉందామండి. ఓన్లీ ఈ జోన్ వరకు మాత్రమే. లేదు అది క్రాస్ అయింది అనుకోండి బై సైడే ఉంటాం అనమాట. ఎలా ఇక్కడ ఉన్నాం చూసారా, అలానే సేమ్. ఓకే, మార్కెట్ అయితే రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి. న్యూట్రల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి, ఈ జోన్ కింద వరకు, ఇక్కడ వరకు కూడా న్యూట్రల్ కింద తీసుకోండి. ఎందుకంటే సెల్లర్స్ యాక్టివ్ అయింది ఇక్కడే కాబట్టి, బయర్స్ కూడా యాక్టివ్ అయ్యారు కాబట్టి ఇది ఒక రేంజ్లా తీసేసుకోండి. అందుకని మనం ఇక్కడ తీసుకుందాం. ఈ జోన్ వరకు న్యూట్రల్ కింద వేసుకోండి. ఓకేనా? ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా న్యూట్రల్ కింద వేసుకుందాం మార్కెట్ని. ఓకే, మార్కెట్ ఇంకా రేపు న్యూట్రల్ ఓపెన్ అయితే మార్కెట్ అప్ సైడ్ రానియండి. అప్ సైడ్ వస్తుంటే ఎలా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇలా వస్తుంది అనుకుందాం స్లోగా. చిన్న చిన్న క్యాండిల్స్, చిన్న గ్రీన్, చిన్న రెడ్, చిన్న గ్రీన్, చిన్న రెడ్ అలా వస్తున్నాయి అనుకోండి. ఈ జోన్లో మనకు మంచి రెడ్ క్యాండిల్ పడితే, హైలో రెడ్ క్యాండిల్ పడితే మనం ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. సెల్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ మనకి ఎక్కడ ఉంది సెల్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి? ఈ జోన్లో మాత్రమే ఉందండి అవకాశం, ఇంకెక్కడ కూడా అవకాశం లేదు. సెల్లర్స్ ఇక్కడే యాక్టివ్ అయ్యారు కాబట్టి మనం ఇక్కడే సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోగలిగితే. లేదనుకోండి అవాయిడ్ చేసేయండి. సెల్ ఎంట్రీ కంటే కూడా మార్కెట్ రేంజ్లో ఓపెన్ అయ్యి చిన్న కన్సల్టేషన్ జరిగి బ్రేక్ అయింది అనుకోండి, ఈ జోన్ బ్రేక్ అయిపోయింది అనుకోండి మంచి గ్రీన్ క్యాండిల్తో, అప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. మీ సెటప్ ప్రకారం బై సైడ్ ప్లాన్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకోండి, ఈ జోన్లో లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే ఫాల్ రానివ్వండి, కొంచెం కిందకి రానివ్వండి ప్రైస్ని. ఆల్రెడీ ప్రైస్ ఎట్టుంది మనకి? అప్ ట్రెండ్ ఉందండి. అంటే మార్కెట్లో డిమాండ్ ఉంది, నిఫ్టీకి డిమాండ్ ఉంది. కాబట్టి బయర్స్ ఏం ఆలోచిస్తారు చెప్పండి? లోకి వస్తే బై చేయాలని ఆలోచిస్తారు వాళ్ళు. లోకి రానివ్వండి, మనం ఇక్కడ ఈ జోన్లో బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? 24,000 ఉంది కదా, 24,000 దగ్గర మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. మనకి అగ్రెసివ్ బయింగ్ కూడా అక్కడే వచ్చింది చూడండి. ఓకేనా? అందుకని ఈ జోన్ ఇంపార్టెంట్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. మ్యాక్సిమం జోన్ బ్రేక్ అయ్యే అవకాశం తక్కువే ఉంటుంది. సరే బ్రేక్ అయినా సరే లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దామండి. ఓకేనా? బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లైట్ గ్యాప్ డౌన్ ఉన్నాయి సరే మనం బై సైడ్ ఆలోచిద్దాం. ఎందుకంటే మనకి మార్కెట్ ఏ సిగ్నల్ ఇవ్వలేదు, బై సైడే చెప్తుంది. అంటే బుల్లిష్గా మార్కెట్ ఉంది కాబట్టి
మనం బై సైడే ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ అప్ అయినా సరే బై సైడే ఉందామండి. ఎందుకు? ఆల్రెడీ బయింగ్ వచ్చింది, ఆగింది, మళ్ళీ బయింగ్ వచ్చింది. అంటే సెల్లర్స్ వచ్చారు అని అనుకుంటున్నాం మనం, కానీ వాళ్ళందరినీ క్రాస్ చేసి అప్ సైడ్ ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. అర్థం చేసుకొని ఈ జోన్ బ్రేక్ అయినా సరే మనం బై సైడ్ ఉంటున్నాం, లైట్ గ్యాప్ అప్ జరిగినా సరే మనం బై సైడే ఆలోచిస్తున్నాం. లేదు హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయినా సరే మనం బై సైడే ఉంటామండి. ఓకేనా? బై సైడే ఆలోచిస్తాం, ఆ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోవడానికి పాసిబిలిటీ అయితే ఉంది. లేదు లోకి వచ్చినా సరే, హై గ్యాప్ అప్ జరిగి లో వచ్చినా సరే మనం బై సైడే ప్లాన్ చేద్దాం. మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ ఈ జోన్ కింద గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, అయినా సరే మనం లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం. హైలోకి వెళ్తుంది అనుకోండి, ప్రైస్ ఈ జోన్లోకి వస్తుంది అనుకోండి ఇట్లా, అప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఎప్పుడు ఓన్లీ ఒకటే కండిషన్ అని, హై గ్యాప్ డౌన్ జరగాలి, ప్రైస్ అప్ సైడ్ రావాలి, అప్పుడు మాత్రమే మనం సెల్ సైడ్ ఉంటాం. లేదనుకోండి బై సైడే ఆలోచిస్తాం. లోకి వచ్చిన బై సైడే, హైలోకి వెళ్తుంది అనుకోండి ఈ జోన్ దగ్గర మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం క్లోజింగ్ రేంజ్లో. ఓకే, మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది? ఈ జోన్ దగ్గర న్యూట్రల్ ఓపెన్ ఈ జోన్లో మనకి సెల్ ఎంట్రీ రావచ్చు అనుకుంటున్నాం. ఓకేనా? అలానే హై గ్యాప్ డౌన్ జరిగి హైలోకి వస్తేనే సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం, మిగతాదంతా ఏం చేస్తున్నాం? బై సైడే ప్లాన్ చేస్తున్నాం అండి. ఓకేనా? బై సైడ్ అంటే మార్కెట్ పెరిగిద్ది అనేది మన వ్యూ, అంటే పెరగొచ్చు అనేది మన వ్యూ. ఓకేనా? మొత్తం పిక్చర్ కూడా మనకు బై సైడే కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్గా మనం బై సైడ్ ఉండడానికి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇలానే మన ఛానల్ సపోర్ట్ చేసి లైక్స్ చేస్తూ కామెంట్స్ చేశారనుకోండి, ఇంకా మంచి కంటెంట్ అయితే డెలివరీ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.